కామెంట్ చేసింది, నోరు మూసుకోండి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే కామెంట్ కూడా సీరియస్ కామెంట్ చేసింది. వివేకానందుడు హత్య కేసును రాజకీయం చేసి జగన్ ఇబ్బంది పెట్టాలని షర్మిల కుటుంబ సభ్యులు చూస్తున్నారు అనేటువంటిది అంతా చంద్రబాబు ప్యాకేజీలో భాగమని మీ మీద కూడా కామెంట్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్ పెద్దలకి అట్లాగే బిగ్ టీవీ ప్రేక్షకులకి. సరే, కుటుంబ ఇది షర్మిలమ్మ గారు వాస్తవాలు ప్రజలకి, కడప ప్రజలకు వివరిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యురాలను తీసుకొచ్చి ఒక డిఫెన్సివ్ మోడ్ లో డిఫెండ్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని చేశారు. కానీ చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారా, XYZ ఎవరు ఆడిస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆ రోజు అంతా అంటే అధికారం ఆ మేనల్లుడి దగ్గర నుంచి అధికారం పోద్దేమో, ఓడిపోయి మేనల్లుడు ఏమన్నా ఇదవుతాడేమో అనే ఒక బాధ తపన ఆమెలో కనపడింది తప్ప వివేకమన్నా అని అంత ప్రేమగా మాట్లాడుతున్నాయి. మరి వివేకమన్నను చంపింది ఎవరు? వివేకమన్న పరిస్థితి అట్లా ఎందుకు వచ్చింది? వివేకమన్న కూతురు రోడ్డు మీద దాకా వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంట్లో కూర్చోబెట్టి మేనత్త మాట్లాడుకుంటే అయిపోయేది కదా ఇద్దరితో కూడా. వాళ్ళు బయటకు వచ్చి మాకు న్యాయం జరగలేదు, 5 సంవత్సరాలు గడిచిపోయింది, సిబిఐ ఎంక్వైరీ. మీరు మా అందరికి మధ్యలో వన్ ఇంటర్వ్యూ పెట్టుకోండి. ప్లీజ్ కంట్రోల్ చేసు, మీకు ఇస్తా అవకాశం మాట్లాడదు కానీ. రామకృష్ణ యాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. సో అటువంటి తరుణంలో 5 ఏళ్లుగా సిబిఐ ఎంక్వైరీ నడుస్తా ఉంటే ముద్దాయిలు పలానా, ఇగో గూగుల్ మ్యాప్స్ ఇట్లా పలానా చోటుకి ట్రేస్ అవుట్ చేసినాయి, వారిపైన మాకు అనుమానం ఉంది అన్నప్పుడు వారిపైన ఇంత మటుకు ఎందుకు ఎంక్వైరీ జరగలేదు, వారిని ఎందుకు కస్టడీలో తీసుకోలేదు అనేది కదా ఇక్కడ జరగాల్సిన విషయం. సరే దేవన్ పరిణామాలు, దేవన్ నుంచి పరిణామాలు అన్ని చూసుకుంటే కూడా అక్కడ చనిపోయిన విషయం హత్య జరిగింది, దాన్ని హార్ట్ అటాక్ అన్నారు, లేకపోతే ఇంకొక అవతల ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంపించారు అని పెద్ద పెద్ద స్క్రిప్ట్లతో రాయటం జరిగింది. సరే, ఇదంతా మనం చర్చించుకుంటా పోతామంటే దేవానికి వెళ్తాం, ఇది పక్కన పెడితే అదంతా కూడా కాదు, జరిగింది ఇంకొకటి అని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జరగాల్సిన ఎంక్వైరీ జరగకుండా 5 ఏళ్లు గడిచిపోయినా కూడా చిన్నాన్న మర్డర్కు సంబంధించి, చిన్నాన్న హత్యకు సంబంధించి ఇప్పుడు ఆయనే లేవనెత్తారు, నా చెల్లెళ్ళు కూడా ఇంకొకరి ట్రాప్ లో ఉన్నారు అని. రాప్తాడు సభలోనో, కర్నూలు నంద్యాల సభలోనో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన తర్వాత అప్పుడు నీకు చిన్నాన్న మీద అంత ప్రేమ ఉంటే 5 ఏళ్లుగా ఎందుకు ఏం చేస్తున్నావు అని కదా వీళ్ళు అడుగుతా ఉన్నది. అది కదా సమాధానం చెప్పాల్సింది. దానికి సమాధానం చెప్పకపోగా ఇవాళ అంటే వారి రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఆడబిడ్డల మధ్య కూడా చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారి తోబుట్టువు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తోబుట్టువు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన కూతురు, అంటే ఆ ఇంటి ఆడబిడ్డల మధ్య కూడా వారి యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వారిని తెచ్చి ముందు పెట్టే కార్యక్రమంలో వాళ్ళని నోరు మూసుకోండి, మన ఇంట్లో నుంచి అధికారం వెళ్ళిపోద్ది కాబట్టి మీరు మాట్లాడొద్దు అంటున్నారు. కానీ నీకు అన్యాయం జరిగిందమ్మా, నీకు ఇలా చేస్తే న్యాయం జరిగి ఉండేది అని కదా ఆమె మాట్లాడేసింది పెద్ద మనిషిగా. అది అటువంటిది మనకి ఎక్కడ మాట్లాడలేదు కదా. ఎవరికి వాళ్ళు రామకృష్ణ గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే టీడీపీ చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా దోషులు బయట తిరుగుతున్నారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి దోషులు బయట తిరుగుతున్నారు అంటున్నారు, ఇద్దరు దోషులు బయట తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు. ఆ దోషులు ఎవరో తెలియటల్లా, దోషులు బయట తిరుగుతున్నారు మాత్రం ఇద్దరు అంటున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండే వాళ్ళు దోషులు బయట తిరుగుతున్నారని ఆరోపిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అధికారం చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మీరు ఏది చెప్తే అది ప్రధానమంత్రి వినే పరిస్థితిలో ఉండి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన తర్వాత ఇంకా దోషులు బయట తిరుగుతున్నారు నా చిన్నాయన్ని చంపిన వాళ్ళు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? ప్రజలు చర్చించుకుంటున్న అంశము. కాదు, ఈ పాయింట్ మీద సమాధానం చెప్పాలి కదా మాణిక్యరావు గారు. మీరు ఒక పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ మీద నేనేమంటున్నా, అధికార పార్టీనే ఆ రకమైనటువంటి దోషులు బయట తిరుగుతున్నారు అంటూ అనేది